రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అయినా ఓటమి తప్పలేదన్నారు. తెలంగాణ భవన్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమీక్ష చేశారు హరీష్. నాడు నేడు ఏనాడైనా తెలంగాణ కోసం గలం విప్పేది బీఆర్ఎస్ అన్నారు కేటీఆర్. తెలంగాణ అభివృద్ధికి రాత్రి పగలు కష్టపడ్డామని, అయినా అసెంబ్లీ ఎన్నికల్లో తడబడ్డామన్నారు హరీష్ రావు. తెలంగాణ భవన్లో నిర్వహించిన నాగర్ కర్నూల్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. కార్యకర్తలు ఏది కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో అదే జరుగుతుందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణకు ప్రయోజనం ఉంటుందన్నారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ కాంగ్రెస్ ల స్నేహం తెలియజేస్తుందని ఆరోపించారు హరీష్ రావు. అందరం టీం వర్క్ చేయాలి. నేను నాయకులతో కూడా మీతో కూడా కోరేది ఏంటంటే, మనసులో ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం, కరెక్షన్స్ ఉంటే చేసుకుందాం, మంచిగా కలిసి పనిచేద్దాం. పార్టీ కూడా ఒక తల్లి లాంటిది. ఈ తల్లిని మనం నిలబెట్టుకోవాలి, మన తల్లిని మనం గౌరవంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. 2014లో రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుగా టీఆర్ఎస్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్వీట్ చేశారు. 2024లో కూడా తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుగా బీఆర్ఎస్ అన్నారు. నాడు నేడు ఏనాడైనా తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ దళం మనమే అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు కేటీఆర్. కరీంనగర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే వందలాది మంది కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ లో సముచిత స్థానం కల్పించలేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన అభిమానులు, కార్యకర్తల ఆలోచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఉందో దానికి మేము రాజీనామా చేస్తా ఉన్నాం. మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాతో పాటు మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా ఉన్నటువంటి చాలామంది కార్యకర్తలు కూడా ఈరోజు నాతో పాటు రిజైన్ చేసి మరి కాంగ్రెస్ పార్టీకి బలంగా ముందుకు పోదామనే నిర్ణయానికి వచ్చాం. తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతా హ్యాక్ చేశారన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ విషయమై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు.